మనువు స్త్రీలకిచ్చిన విలువ. మనువు స్త్రీకి శూద్రుని ఎడల చూపించిన ఆదరణ కంటే ఎక్కువేమీ చూపలేదు. మొదలు పెట్టడమే స్త్రీ గురించి తక్కువ అభిప్రాయంతో మొదలు పెడతాడు. మనువు ఇలా చెప్తున్నాడు: పురుషుణ్ణి ప్రలోభానికి గురి చేయడమే స్త్రీ ప్రాథమిక నైజం. అందుచేతనే విఘ్నులైన పురుషులు స్త్రీల విషయంలో జాగ్రత్తగా మెలుసుకుంటారు. మూఢులను మాత్రమే కాకుండా విద్యావంతులైన పురుషులను కూడా స్త్రీలు పెడతోవన పట్టించి కోరికకు, కోపానికి బానిసగా చేయగలరు. ఏ పురుషుడు కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు తల్లితో గాని, అక్క చెల్లెళ్లతో గాని కూర్చుండరాదు. ఎందువల్లనంటే ఇంద్రియాల శక్తి విద్యావంతుణ్ణి కూడా లొంగదీసుకోగలదు. స్త్రీలకు అందంతో గాని, వయసుతో గాని పనిలేదు. పురుషుడైతే చాలు అని ఆలోచిస్తారు. సొగసైన వారికే కాక హీనులకు కూడా వారు తమను తాము అర్పించుకుంటారు. స్త్రీలు పురుషులపై తమకు గల మోహం వల్ల, చసలచిత్తమైన స్వభావం వల్ల, సహజ కాఠిన్యం వల్ల ఎంత జాగ్రత్తగా సంరక్షించినప్పటికీ తమ భర్తల విషయంలో అవిధేయులుగా ప్రవర్తిస్తారు. వారి చంచల స్వభావాన్ని దేవుడు కూడా గుర్తించాడు. వారి హద్దులో పెట్టేందుకు పురుషుడు తన శక్తియుక్తులన్నిటినీ ప్రదర్శించేలా చేసేటట్లు సృష్టించాడు. మనువు స్త్రీలకు పాన్పు, ఆసనం, ఆభరణాలు, మలినమైన కోరికలు, చెడు ప్రవర్తన, క్రోధం, ద్వేషం, దుష్ప్రవర్తన అనే గుణాలను జన్మతః వినియోగించాడు. స్త్రీలపై మనువు చేసిన నియమాలు ఈ అభిప్రాయంతో రూపొందినవే. స్త్రీలు ఏ పరిస్థితుల్లోనూ స్వేచ్ఛగా ఉండరాదన్నదే మనువు చేసిన చట్టాల అసలు ఉద్దేశం. మనువు అభిప్రాయం ప్రకారం స్త్రీలు పగలు రాత్రి కుటుంబంలోని పురుషులపై ఆధారపడి ఉండాలి. ఒకవేళ వారు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడితే అవి తమ అదుపు తప్పిపోకుండా చూడాలి. స్త్రీని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారుడు రక్షిస్తాడు. ఆమె ఎప్పుడూ స్వేచ్ఛకు అర్హురాలు కాదు. ఎంత చిన్నమైనప్పటికీ చెడు ప్రవృత్తుల జోలికి స్త్రీలను పోనీయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటే రెండు కుటుంబాలకు వారు దుఃఖాన్ని కలుగజేస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని కులాల స్త్రీలను జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఉంది. బలహీనులైన భర్తలు కూడా తమ భార్యలను కట్టుదిట్టంగా ఉంచుకోవాలి. బాలిక గాని, యువతి గాని, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ అయినా ఆమె ఇంట్లోనైనా స్వతంత్రంగా వ్యవహరించకూడదు. తండ్రి నుంచి గాని, భర్త నుంచి గాని లేదా పుత్రుల నుంచి ఆమె ఎప్పుడూ విడిపోవాలనే ఉద్దేశం పెట్టుకోరాదు. ఆ విధంగా చేస్తే తన కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని అగౌరవపరిచేటట్టు చేస్తుంది. స్త్రీలకు విడాకుల హక్కు లేదు. వివాహం చేసుకున్న తర్వాత భర్తతో భార్య మమేకం చెందినట్టు భావిస్తారు. అందువల్ల ఒకసారి వివాహం జరిగిన తర్వాత స్త్రీకి విడిపోయే అవకాశం లేదు. చాలామంది హిందువులు ఇక్కడితో ఆగిపోయి మనువు వివాహాన్ని ఒక పవిత్రమైన బంధంగా భావించాడని, అందుచేతనే అతడు విడాకులను అనుమతించలేదని వాదిస్తూ మను నియమాన్ని ఆదర్శించి ఆత్మసంతృప్తి పొందుతారు. విడాకులకు వ్యతిరేకంగా మనువు చేసిన చట్టానికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి. అది ఒక పురుషుణ్ణి స్త్రీకి కట్టవేసేది కాదు. స్త్రీని పురుషుడితో కట్టివేసి పురుషుణ్ణి మాత్రం స్వేచ్ఛగా వదిలేసింది. భార్యను వదిలేయకుండా నిరోధించడానికి మనువు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. తన భార్యను కేవలం వదిలివేయటానికే కాకుండా అమ్మివేయటానికి కూడా పురుషుడికి మనువు అవకాశం కల్పించాడు. కానీ భార్య స్వతంత్రురాలు కాకుండా మాత్రం అతను ప్రయత్నం చేశాడు. మనువు ఏం చెప్తున్నాడో చూద్దాం. అమ్మివేస్తే, వదిలేసినా గాని స్త్రీ ఆమె భర్త నుంచి విముక్తి పొందలేదు. దీని అర్థం ఏమిటంటే భర్త చేత అమ్ముడుపోయిన లేదా నిరాకరణకు గురి అయిన స్త్రీ ఏనాటికి కొనుక్కున్న పురుషుడికైనా, తిరస్కృతము చేరదీసే పురుషుడికైనా చట్టబద్ధమైన భార్య కాలేదు. ఇది రాక్షసత్వం. తన చట్టాలలోని న్యాయబద్ధతను మనువు ఏనాడూ పట్టించుకోలేదు. బౌద్ధ మతంలో ఆమెకు లభించిన హక్కులన్నిటినీ స్త్రీకి లేకుండా చేయటమే మనువు ముఖ్యోద్దేశం. ఆమెకు లభించిన స్వేచ్ఛను దుర్వినియోగపరచడం వల్లనే, శూద్రులను వివాహమాడటానికి సిద్ధం కావటం వల్లనే వర్ణాశ్రమ తరగతులు నాశనమయ్యాయని మనువుకు తెలుసు. ఆమెకు లభించిన అనుమతుల విషయంలో మనువు తీవ్రంగా స్పందించి ఈ పద్ధతిని నిరోధించేందుకు, ఆమె స్వేచ్ఛను హరించడానికి చట్టాలను చేశాడు. ఆస్తి విషయంలో మనువు స్త్రీని బానిస స్థాయికి చేర్చాడు. భార్యకు, పుత్రికకు, బానిసకి ఎటువంటి ఆస్తి ఉండదు. వారు సంపాదించినంతా వారు ఏ పురుషుడికి చెందుతారో అతనికి చెందుతుంది. స్త్రీ విధవరాలైనప్పుడు ఆమె భర్త ఉమ్మడి కుటుంబంలోని భాగస్వాముడైతే భరణాన్ని ఇవ్వటానికి
విడిగా ఉంటే అతని ఆస్తిలోని కొంత భాగాన్ని ఆమె నిర్వహణకై ఇవ్వడానికి మనువు అనుమతించాడు. అంతేకాని ఆస్తిపై స్వతంత్రాధికారాన్ని చెలాయించే అవకాశాన్ని మాత్రం కల్పించలేదు. మనుస్మృతి ప్రకారం స్త్రీని భౌతికంగా శిక్షించవచ్చు. భార్యను కొట్టడానికి భర్తకు మనువు అనుమతించాడు. తప్పులు చేసిన భార్య, పుత్రుడు, బానిస, విద్యార్థి, తమ్ముడు వంటి వారిని తాడుతో గాని వెదురుబద్దుతో గాని కొట్టవచ్చును. ఇంకో విధంగా చెప్పాలంటే మనువు స్త్రీని శూద్రుని స్థాయికి చేర్చాడు. శూద్రునిలాగా స్త్రీ కూడా వేదాలు చదవకుండా నిషేధం ఉంది. స్త్రీకి కూడా సంస్కారాలను నిర్వహించాలి, కానీ వాటిని ఆచరించేటప్పుడు వేద మంత్రాలు ఉండకుండా చెయ్యాలి. వేదాలను చదివేందుకు ఆమెకు హక్కు లేదు. ఎందువల్లనే ఆమె సంస్కారాలను నిర్వహించేటప్పుడు వేద మంత్రాలు దొరలకుండా చేయాలనే నిబంధన ఉంది. స్త్రీలకు వేదాలు చదివే హక్కు లేకపోవటం వల్ల మతంపై వారికి సరియైన అవగాహన లేకపోయింది. పాపాల నుంచి నిష్కృతి పొందేందుకు వేద మంత్రోచ్చారణ ఉపయోగకరం. స్త్రీలకు ఆ అవకాశం లేదు కాబట్టి వారు అసత్యమంత కల్మషులై ఉంటారు. యజ్ఞాలను చేయటం మతానికి ప్రాణప్రదానాలని బ్రాహ్మణ మతం చెప్తుంది. అయినప్పటికీ మనువు స్త్రీలకు వాటిని నిర్వహించేందుకు అనుమతించలేదు. వేదంలో నిర్దేశించిన దైనందిన యజ్ఞాలను నిర్వహించటం స్త్రీ చేయరాదు. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే ఆమె నరకానికి వెళుతుంది. యజ్ఞకర్మలకు ఆమెను అశక్తురాలని చేసేందుకు గాను బ్రాహ్మణ పురోహితుని సేవలు ఆమెకు లభించకుండా మనువు నిరోధించాడు. స్త్రీ నిర్వహించిన యజ్ఞాది పూజ కార్యక్రమాలలో ఏ బ్రాహ్మడు భోజనం చేయరాదు. స్త్రీ నిర్వహించే యజ్ఞాది పూజా కార్యక్రమాలు అశుభమైనవి, దైవమోదానికి అర్హత లేనివి. అందువల్ల వాటిని నివారించాలి. స్త్రీకి విజ్ఞాన సంబంధమైన జిజ్ఞాస ఉండరాదు. అదేవిధంగా స్వేచ్ఛాయుతమైన ఆలోచనలు, సంకల్పాలు ఉండరాదు. సాంప్రదాయానికి వ్యతిరేకమైన బౌద్ధమతం వంటి వాటిలో ఆమె ప్రవేశింపరాదు. ఒకవేళ ఆమె అటువంటి వాటికి ఇంకా దాసురాలై ఉంటే మరణించిన వారి పేరు ఇచ్చే తర్పణం ఆ స్త్రీకి ఇవ్వరాదు. తండ్రిని గాని, తండ్రి అనుమతితో సహోదరుడు గాని తనకు వరుడుగా నిర్ణయించిన వ్యక్తికి అతను జీవించినంత వరకు లోబడి స్త్రీ జీవించాలి. అతను మరణించిన తరువాత అతని స్మృతిని అవమానపరచకూడదు. మంచి గుణాలు కొరబడినప్పటికీ లేదా ఇతరాత్ర సుఖాన్ని పొందేవాడైనప్పటికీ ఒక విశ్వాసపాత్రులైన భార్య తన భర్తను దేవుని వలె ఆరాధించాలి. తన భర్త సమక్షంలో కాకుండా స్త్రీ ఏ యజ్ఞాన్ని, నోముని, ఉపవాసాన్ని చేయరాదు. భర్త అదుపు, ఆజ్ఞలకు లోబడి ఉన్న స్త్రీకి కేవలం అందువల్లే స్వర్గంలో ఉన్నతమైన స్థానం లభిస్తుంది. పవిత్రమైన మంత్రాల సమక్షంలో వివాహం చేసుకున్న భర్తే సుఖదుఖాలలోనూ ఇహపర సుఖాలలోనూ స్త్రీకి సంతోషాన్ని కలిగించేవాడిగా ఉంటాడు. ఆమె ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ గృహ సంబంధమైన వ్యవహారాలలో తెలివిగా నడుచుకుంటూ వస్తువులను శుభ్రపరచటంలో జాగ్రత్త వహిస్తూ ఆర్థికపరమైన వ్యవహారాలను పొదుపుగా నిర్వహించాలి. ఇది స్త్రీలకు హిందువులు చూపించిన ఉన్నతమైన ఆదర్శం.